నమస్కారం. మాధవరెడ్డి, సైబర్ యోధుడు. గత 4 ఎపిసోడ్లలో ఈ సైబర్ నేరాల గురించి మాట్లాడుతూ వస్తున్నాం కదా. ఫస్ట్ది జాబ్ ఫ్రాడ్స్ గురించి మాట్లాడినాం, తర్వాత న్యూడ్ కాల్ గ్యాంగ్ గురించి, న్యూడ్ కాల్ ట్రాప్ గురించి, తర్వాత మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ గురించి, తర్వాత ఫేక్ డ్రగ్ పార్సల్ గురించి మాట్లాడినాం. ఇప్పుడు 5వది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా విద్యార్థులు చాలామంది బలవుతున్నారు, అన్ఎంప్లాయిడ్ చాలామంది బలవుతున్నారు. ఇది ఎంతవరకు అంటే దిక్కు తోచని పరిస్థితుల్లో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇది చాలా చాలా డేంజర్. ఎంత డేంజర్ అన్నారంటే మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే చాలు గాన్. సో ఇదేంటంటే లోన్ యాప్స్ ట్రాప్ అనేది అతి పెద్దది. మీకు కొన్ని వందల అప్లికేషన్లు ఉన్నాయి, గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది. ఏముంది ఇప్పుడు ఈజీ లోన్ అని ఒకటి గవర్నమెంట్ బ్యాన్ చేసింది అనుకో, ఈజీ లోన్ 1 అని ఇంకొకటి యాప్ స్టార్ట్ చేస్తాడు అంతే. సో ఇక్కడ విషయం ఏంటంటే లోన్ యాప్ అంత బిగ్గెస్ట్ ట్రాప్ ప్రజెంట్ ఏది లేదు. సో ముఖ్యంగా తెలుసో తెలియకో చాలామంది ఈ ముఖ్యంగా విద్యార్థులు కానీ, అన్ఎంప్లాయిడ్ కానీ, లేకపోతే ఇంకా ఎవరైనా ఆర్థిక పరిస్థితుల్లో ఎక్కడైనా డబ్బులు దొరకకుంటే లోన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే వాళ్ళు ఇస్తారు, లేదనట్లేదు. 5,000 10,000 ఇస్తారు. మీకు తెలుసునో తెలియదో వారం 10 రోజులకే 5,000 10,000 పక్కన పెట్టండి, ఇంకొక 10,000 వాళ్ళు మీ నుంచి ఫోర్స్ చేసి కలెక్ట్ చేసుకుంటుంటారు. మామూలుగా మనం పల్లెల్లోనూ ఎప్పుడన్నా మార్కెట్లో అనుకుంటాం కదా, పొద్దున్న తీసుకొని డబ్బులు ఇస్తారు సాయంత్రం అని, అంతకంటే దారుణం అన్నట్టు. సో ఇక్కడ విషయం ఏంటంటే ముక్కు మోహన్ తెలియనోడు మనకి ఎందుకు లోన్ ఇస్తాడనేది మీరు ఒకసారి గమనించండి. మీరు ఇది గమనించినారంటే ఈ ట్రాప్లేకి గురిగారు. ఒక టీసీఎస్ అమ్మాయి, నాకు లాంగ్ బ్యాక్ చదివినాను అన్నట్టు పేపర్లో, దరిదాపు 20,000 లోన్ తీసుకుని 2 లక్షలు కట్టింది. అట్లనే ఒక అబ్బాయి నంద్యాల నుంచి సమ్ జాఫర్ ఏదో పేరుంది. సో ఆ అబ్బాయి లోన్ యాప్ తీసుకుని ఎంత కట్టినాన్ని కట్టించుకునే వాళ్ళకు ఇంకా చేతగాక నా దగ్గరికి వచ్చాడు, మాట్లాడాడు. సో ఈ లోన్ యాప్లో లోన్ తీసుకునే వాళ్ళు చాలామంది. ఈవెన్ నిన్న కూడా ఒక అబ్బాయి ఫోన్ చేసినాడు, ఇట్లా నేను యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను, డబ్బులు తీసుకోలేదు, ఇట్లా సతాయిస్తున్నారనేది. మరి డబ్బులు తీసుకోకుంటే యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఎట్లా సతాయిస్తున్నారు? మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు ఎప్పుడైతే యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారో మీ కాంటాక్ట్స్, మీ ఫొటోస్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. సింపుల్, మీ కాంటాక్ట్స్ మీ ఫొటోస్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. పూర్వకాలంలో మనకు ఎవరైనా అప్పు ఉన్నారనుకోండి, లేకపోతే మనం ఎవరికైనా అప్పు ఉన్నాయనుకోండి, ఏం చేయాలా? మన ఇంటికి వచ్చి వాళ్ళు మన ఇంటికి వచ్చి లొల్లి చేస్తారు, అంతే కదా, గలాట చేస్తారు. అట్లనే మనకు ఎవరైనా అప్పుడు వాళ్ళ ఇంటికి పోయి గలాట చేస్తారు. మరి ఇక్కడ ముక్కు మొదలైన వాళ్ళు మన ఇంటికి ఎట్లా వస్తారు, వచ్చినా అని మనం ఎక్కడ ఉంటాం, ఇవన్నీ లేదు. బట్ స్టిల్ ఎందుకు లోన్ ఇస్తున్నారు? ఎన్ని లక్షల మందికి ఎన్ని లోన్ ఇస్తున్నారు? ఒక యాప్ నేను చూసినాను, మీరు వండర్ అవుతారు, 1,00,000 డౌన్లోడ్ ఉన్నాయి అంటే 1,00,000 మంది బాధితులే ఆ యాప్ ద్వారా. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎప్పుడైతే యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారో మీ డేటా వెళ్ళిపోతుంది, మీ ఫోటోలు వెళ్ళిపోతాయి. దాంట్లో మీరు అక్క, అమ్మ, అన్న, నాన్న ఇట్లా కొన్ని పేర్లు పెట్టుకుంటారు, సారు, బాసు అని ఇట్లని. మీ దగ్గర 1000 నెంబర్లు ఉంటే 1000 నెంబర్లకి ఏం ఫోన్లు చేయరు, కానీ ఈ నంబర్లకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ పంపిస్తారు. సో అండ్ సో రాము, సో అండ్ సో సోము ఇట్లా డబ్బులు తీసుకున్నాడు మీ అబ్బాయి, మీరు కట్టట్లేదని చెప్పి. సో వాళ్ళు ఇమీడియట్గా మీ అబ్బాయికి రాముకు సోముకు ఫోన్ చేసే వాళ్ళకి వీళ్ళకి భయం అవుతుంది. ఎందుకంటే వీళ్ళు విద్యార్థులు, ఎందుకు తీసుకునేవారా, నీకు ఆల్రెడీ నెలకు 20,000 30,000 పంపిస్తున్నా, 5,000 10,000 పంపిస్తున్నా, మరి లోన్ ఎందుకు తీసుకున్నాం? వీళ్ళకేం చేయాలి? మరి వీళ్ళు లోన్ ఎందుకు తీసుకుంటున్నారంటే మళ్ళీ అది ఇంకొక క్రైమ్ ఏంటంటే ఆన్లైన్ బెట్టింగ్ చేస్తుంటారు అన్నమాట. సో అది ఆన్లైన్ బెట్టింగ్ అవన్నీ తర్వాత చూద్దాం, ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ బెట్టింగ్ అనేది తర్వాత చూద్దాం. ఈ లోన్ యాప్ వరకు వస్తాం. ఈ లోన్ యాప్ వరకు వస్తే ఎప్పుడైతే మీ ఫోటోలు ఇవన్నీ ఉంటాయి కదా, ఫస్ట్ ఇతను చోరు, ఇతను రేపిస్టు, ఇతని పేరు మీద బుక్ అయింది కేసు అని చెప్పి మీ వాళ్ళకి పంపిస్తారు. సో వాళ్ళు ఇమీడియట్గా అలర్ట్ అయితే, నాకు మహబూబ్ నగర్లోనే ఒక హెడ్ మాస్టర్ ఫోన్ చేసినాడు. వాళ్ళ అబ్బాయి ఎట్లా అంటే, ఆ అబ్బాయికి ఏదో సికింద్రాబాద్ ఏదో ఒక కాలేజీ, సెయింట్ జాన్స్ ఏదో కాలేజ్ ఉంది, తెలియదు, ఇంజనీరింగ్ కాలేజు. సో ఆ కాలేజీలో చదువుతున్నాడంట. మొత్తం ఫీజు కట్టమని చెప్పిన మొత్తం డబ్బులంతా లోన్ యాప్కే కట్టేసినాడంట. ఎప్పుడు అంటే ఇంకా కట్టలేని పరిస్థితిలో వాళ్ళ నాన్నకి ఈ మెసేజ్ వెళ్ళిపోతే వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేసినాడు, హెడ్ మాస్టరు నేను చెప్తుండేది. సో జస్ట్ ఆలోచించండి, ఇక్కడ చదువుకునేదని పక్కన పెడితే మీ పిల్లలు ఏం చేస్తున్నారో మీకు అర్థం కాకుండా చాలా ఇబ్బందులు గురవుతారు. సో ఎప్పుడైతే ఈ లోన్ యాప్లో లోన్ తీసుకుంటారో మీ డేటా అంతా వాళ్ళ దగ్గరికి పోతుంది కదా. సో మీ వాళ్ళకి అక్క, అన్న, తమ్ముడు వాళ్ళకి మెసేజ్ పంపిస్తారు. ఫస్ట్ నార్మల్ మెసేజ్ పంపిస్తారు, వినుకోకుంటే మీ ఫోటో మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫోటో చేసి పంపిస్తారు అన్నట్టు.
తర్వాత ఇంకా వీళ్ళకి చెమటలు పడతాయి. ఎందుకంటే అప్పటి వరకు వీళ్ళు ఏదో మంచి బాలుడు అనే ఒక సెటప్ ఉంటుంది అన్నట్టు, ఇంట్లో కానీ బంధువుల్లో కానీ ఇంకోటి కానీ. ఒకటేసారి ఈ భూత బాలుడు అయిపోతాడు అన్నట్టు. సో భయం ఎత్తుకుంటుంది, ఏం చేయలేదు లేదు. ఒకరిద్దరు ఆత్మహత్యలు చేసుకున్నారు. యాక్చువల్గా రాజమండ్రిలో కపులే ఆత్మహత్య చేసుకున్నారు. ఈవెన్ ఎక్కడ మంచిర్యాలలో కూడా ఒక కపుల్ ఒక లేడీ ఆత్మహత్య చేసుకుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ లోన్ తీసుకోకండి. మీకు లోన్ కావాలంటే బ్యాంకుకి వెళ్ళండి, బ్యాంకులో తీసుకోండి, లేకపోతే బ్యాంక్ చెప్పిన ఆథరైజ్డ్ యాప్లో తీసుకోండి, మీ బంధువుల దగ్గర తీసుకోండి, లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గర తీసుకోండి. ఆన్లైన్లో మీకోసం కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అని తీసుకుంటారు. ఎవరు ఫ్రెండ్స్ కోసం తీసుకుని నీ డేటా పోతుంది. ఒక నా దగ్గర యాక్చువల్గా ఒక మెసేజ్ కూడా ఉంది అన్నట్టు. ఒక అమ్మాయి పాన్ కార్డ్ వచ్చింది. ఆ అమ్మాయి ఏముందంటే ఆమె పాన్ కార్డు మీద పర్ నైట్ 500 అని చెప్పి వాళ్ళ రిలేటివ్స్కి ఆ పాన్ కార్డుతో సహా పంపించినారు అన్నట్టు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఎంత దారుణంగా ఉందంటే, ఫస్ట్ పాయింట్, ఒకవేళ బై ఎనీ ఛాన్స్ మీకు తెలుసో తెలియకో మీరు లోన్ తీసుకుంటే, ఒకవేళ మీరు అది ఏదైతే అమౌంట్ ఉందో అది కట్టేయండి. మీరు కట్టినా కట్టకోకుండా వాళ్ళు సతాయిస్తారు. ఎంతవరకు సతాయిస్తారంటే మీరు కట్టేంతవరకు సతాయిస్తారు. ఎంత కట్టేంతవరకు, మీరు ఎంతవరకు కట్టేంతవరకు సతాయిస్తారు. మీరు 5,000, 10,000, 50,000, ₹1,00,000 ఎంతైనా కట్టించుకుంటారు. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు కట్టించుకునేటప్పుడు కూడా మీకు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకు ఒక బ్యాంకు లేదు, పాడు లేదు, ఏం లేదు. ఇంకొకరు లోన్ అడిగితే మీ డబ్బులు వాళ్ళకి కట్టిస్తారు, ఏదో ఒక రెఫరెన్స్ నెంబర్ పెట్టుకుంటారు. మళ్ళీ వాళ్ళను ఇట్లా ఇదంతా పెద్ద లింక్ లిస్ట్ మాదిరి తయారవుతుంది. మీరు డబ్బులు కట్టినట్లు వాళ్ళ దగ్గర రికార్డు ఉండదు. లేకపోతే వాళ్ళకు ఒక కాల్ సెంటర్ ఉంటుంది, ఒక 10 మందికి ఇస్తారు. మీతో పాటు ఇంకొక 10 మందికి ఇస్తారు. మీ నెంబరు ఇంకొక 10 మందికి ఇస్తారు. ఎవరైనా ఎప్పుడైనా ఏ రకంగా అటాక్ చేయొచ్చు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే డబ్బులు కట్టకండి. డబ్బులు లోన్ యాప్లో లోన్ తీసుకోకండి. ఒకవేళ తీసుకునే కానీ మీరు అది కడితే కట్టండి, లేకపోతే లేదు. ఒకవేళ కట్టండి, ఇంకా అంతకంటే ఎక్కువ కడితే మీరు కట్టేంతవరకు లాగుతుంటారు. దాన్ని పక్కన పెడితే మీరు కట్టకునే ఏం కాదు. మ్యాక్సిమం ఏం చేస్తారంటే మీ వాళ్ళకి మార్ఫింగ్ చేసి పంపిస్తారు. మీరు సింపుల్గా ఒక స్టేటస్ పెట్టాలి. ఏం చేశారంటే, నా ఫోన్ హ్యాక్ అయింది, సో దయచేసి ఎవరన్నా నా గురించి చెడుగా మీకు మెసేజ్లు పంపిస్తే సో ఇగ్నోర్ ఇట్ అని చెప్పి పంపించేసేయండి. ఏమన్నా ఫోన్ కాల్స్ వచ్చినా, అంటే ముఖ్యంగా వాట్సాప్ కాల్స్ వచ్చినా, వాట్సాప్ మెసేజ్లు వచ్చినా అని భయపడకండి. మీరు 1930 కంప్లైంట్ చేయండి, నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. ఎందుకంటే అవి కనీసం మీకు రక్షణ అన్నట్టు, మీకు ఒక ధైర్యం అన్నట్టు. లేకపోతే మీకు రెస్పాండ్ కాకుండా ఎవరేం చేయలేరు. ఏ సైబర్ క్రిమినల్ అయినా గుర్తుపెట్టుకోండి, భౌతికంగా హాని చేయడు, మానసికంగా సతాయిస్తారు. ఇది సింపుల్ ప్రిన్సిపల్. మానసికంగా సతాయిస్తారు. మీరు అందుబాటులో ఉంటే, మీరు వాని కాల్ రెస్పాండ్ అయినారంటే వాడు సతాయిస్తాడు. మీరు కాల్ రెస్పాండ్ కాలేదంటే వాడు మిమ్మల్ని వదిలిపెడతాడు. అంతే సింపుల్గా. కొద్దిసేపు ట్రై చేస్తాడు, ఒక రోజు ట్రై చేస్తారు, 2 రోజులు ట్రై చేస్తారు. మీకు సంబంధించిన 4 నెంబర్లకి ఫోన్లు చేయడమో లేకపోతే మెసేజ్లు పంపించడమో చేస్తారు. ఎందుకంటే మీ వాడు ఇట్లా లోన్ తీసుకున్నాడు, లేకపోతే ఫోటోలు పంపిస్తారు. ఫైనల్గా మీరు భయపడినారని వాళ్ళ నుంచి ప్రెజర్ వచ్చి ఎందుకు తీసుకునేవారు అది ఇదంటే నువ్వు కట్టడం స్టార్ట్ చేస్తావు. ఇట్లా ఇవన్నీ ఒక మేజ్ మాదిరి అన్నట్టు. లోపలికి పోయినాక పరమపద సోపాన పటం టైప్లో ఇంకా ఎనికి రాలేరు. ఇవన్నీ ఎందుకు కానీ మీరు లోన్ యాప్స్లో లోన్ తీసుకోకండి. అదే సింపుల్ సొల్యూషన్. సో తీసుకున్నా కూడా భయపడకండి. సో ఇది సింపుల్. ధన్యవాదాలు. నమస్కారం.